ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు. మీకు అసలు అది అలాంటి అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్? యాక్చువల్లీ నేను మేమ్ ఫేమస్ తర్వాత నేను కొన్ని కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి చాయ్ బిస్కెట్లో చేస్తున్నాను సార్. అప్పుడే మత్తు వదలరా 2 ప్రమోషన్స్ వచ్చాయి చాయ్ బిస్కెట్లో. సో నేను దానికి ఒక వీడియో చేశాను. సందీప్ అన్న ఆయన ఈ ఆనంద్ అనే క్యారెక్టర్ కి కొత్త వాళ్ళని చూడాలి అని చెప్పి ఆయన ఏదో స్క్రోల్ చేస్తుంటే ఈ రీల్ వచ్చింది సార్. ఓకే, ఈ అబ్బాయి ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు, ఒకసారి పిలిచి ఆడిషన్ ఇవ్వండి అన్నారు. ఆ సినిమాకే కో డైరెక్టర్గా ఒక రామ్ చరణ్ అన్న అని పనిచేస్తున్నాడు. ఆ అన్న నాకు కాల్ చేసి, గురి నువ్వేనా అసలు, నాకు నువ్వా కాదని డౌట్ వస్తుంది అని అంటే, అవునన్నా నేనే, చాయ్ బిస్కెట్ల ప్రమోషన్ చేసిండే మతి వదలరట్టు అంటే, అరే అవునా, ఓకే, నేను ఒక ఆఫీస్ అడ్రస్ పెడతా, అడికి ఆడిషన్కి రా, నేను దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఓకే అన్న అని చెప్పిన. ఒక 1 hour తర్వాత ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాల్ చేశాడు. ఆయన కాల్ చేసి, నరేంద్ర అన్న అండి మాట్లాడేదంటే, అవును సార్ నరేంద్ర అని మాట్లాడుతున్నా అంటే, ఆ కాజాగూడలో ఒక మూవీ ఆఫీస్ ఉంది, మీరు ఆడిషన్ కి రావాలంటే వస్తాను సార్ ఓకే అని చెప్పి. నేను బండి సరోజ్ కుమార్ గారిది పరాక్రమం రీసెంట్ గా వచ్చిన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ ఎవరైతే ఉంటారో ఫనీ తేజ అని చెప్పి, సో నన్ను అక్కడ చూసి అన్న కాల్ చేసి, నరేంద్ర ఒక క్యారెక్టర్ ఉంది, నేను ఇప్పుడు దానికి ప్రొడక్షన్ డిజైనర్ గా చేస్తున్నా కాల్ చేస్తా అంటే 3 ఆడిషన్స్ అంటే చలో మనం ఏదో ఒక్కటన్నా కొట్టాలా ఇంట్లో అని చెప్పి అందరూ నాకు లొకేషన్స్ పంపినారు. సో నేను అరే 3 వచ్చేసినాయి, కనీసం 2 అట్లీస్ట్ ఒక్క సినిమా అన్న రావాలా అని చెప్పేసి వెళ్తే అన్ని లొకేషన్స్ చూసుకుంటే కాజగూడ ఉంది. నేనేమన్నా ఓకే ఒకదాని తర్వాత దగ్గరనే ఉన్నాయి అనుకున్నా, తీరపోతే అది ఒకటే బిల్డింగ్. వెళ్ళిన తర్వాత రాహుల్ డైరెక్టర్ అతను వచ్చి, మీకు శ్రీకాకుళం వచ్చా అండి, నాకు రాదన్నా, నాది హైదరాబాద్ బేస్డ్, నాకు రాదు శ్రీకాకుళం, అసలు యాక్టింగ్ బాగానే ఉందండి, కాకపోతే శ్రీకాకుళం రావాలి అన్నాడు. ఓకే అండి మేము చెప్తామన్నారు. ఇంకా నాకు మనకి ఏమొస్తుందిలే, అంత పర్టికులర్గా శ్రీకాకుళం స్లాంగ్ కావాలంటున్నారు, మనకు రాదు అని వెళ్ళిపోయాను సార్. నేను ఇంకొకసారి మళ్ళీ పిలిచి ఒక ఎమోషనల్ సీన్ చేస్తావా అంటే చేశాను సార్. అది కూడా నార్మల్ స్లాంగ్లోనే చేశాను. చేస్తే తిరువీరన్న చూసాడంట, అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఇప్పటిదాకా చూసిన ఆడిషన్స్లో మంచిగా ఉంది, తీసుకోండి అని. షూటింగ్ వెళ్ళడానికి 1 month టైం ఉంది కదా, నాకు ఒక 2.5-3 weeks టైం ఇవ్వన్నా, నేను నీకు వచ్చి చేస్తాను చెప్పాను సార్. శ్రీకాకుళానికి సంబంధించిన సినిమాలు, తిరువీరన్న సినిమానే పలాస ఉంది, అండ్ కోటబొమ్మాలి PS అని సినిమా, తింటుంటే అదే చూడ్డం, ఇట్లా నేర్చుకొని 3rd week వెళ్ళి ఇచ్చాను. సో అట్లా స్టార్ట్ అయింది.